హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. సో ఈ రోజు మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, కీ ప్లేయర్స్ ఎవరు అవ్వబోతున్నారు, అండ్ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఫైనల్లీ మన ప్రిడిక్షన్ మీటర్ ఎలా ఉండబోతుంది. సో ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుంచి మీకు ఒక రిక్వెస్ట్. సో నేను ఇంత టైట్ షెడ్యూల్లో కూడా, ఇంత టైట్ మ్యాచెస్ జరుగుతున్నా కూడా నేను ప్రాపర్గా లైక్ ఈ ఐపీఎల్ని అనాలిసిస్ చేసి, మ్యాచెస్ని ప్లేయర్స్ అనాలిసిస్ చేసి మీ దాకా తీసుకొస్తున్నా. నాకు నా పర్సనల్ వర్క్స్ చేసుకుంటూ కూడా నేను మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ అన్నీ చేస్తున్నా. సో ప్లీజ్ లైక్ మీ సైడ్ నుంచి మీరు ఏమైనా రివార్డ్ ఇవ్వాలంటే అదొక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ అండ్ లైక్ ద వీడియో సో దట్ యూట్యూబ్ ఇంకా చాలా మందికి చూపిస్తుంది ఈ వీడియో. సో ప్లీజ్ డూ దట్ ఫర్ మీ. అండ్ సో ఇదంతా పక్కన పెట్టేస్తే మనం మ్యాచ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు ఎక్కడ ఆడబోతున్నారు అంటే మన ఉప్పల్ స్టేడియంలో ఆడబోతున్నారు, హైదరాబాద్. సో అది ఎలా ఉండబోతుంది, ఆ పిచ్ కండిషన్స్ ఏంటి అంటే ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్. డ్యూ అయితే వచ్చే అవకాశం పెద్దగా లేదు, కొంచెం రావచ్చు లైట్గా, బట్ మేనేజబుల్. ఎందుకంటే కొత్త రూల్ తీసుకొచ్చింది కాబట్టి బీసీసీఐ, సో ఇట్ ఈస్ మేనేజబుల్. డ్యూ ఈజ్ నాట్ మచ్ బిగ్ ఫ్యాక్టర్ కాదనుకుంటున్నా నేను. సో ఇక్కడ ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఎల్ఎస్జికి అండ్ ఎస్ఆర్హెచ్కి సేమ్ ప్లేయింగ్ 12 ఉంటాయి, ఏం మారో. లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడారో సేమ్ అదే ప్లేయింగ్ 12 ఆడతారు. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఎల్ఎస్జి చూద్దాం. మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ విల్ ఓపెన్. 1 down పూరన్, 2 down పంత్, నెక్స్ట్ మిల్లర్ అండ్ ఆయుష్ బదోని, షార్దుల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్నాయ్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, మణిమరన్ సిద్ధార్థ్. సో ఇదైతే ఎల్ఎస్జి వాళ్ళ ప్లేయింగ్ 12. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళ ప్లేయింగ్ 12 అయితే చూద్దాం. హెడ్ అభిషేక్, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, కమిన్, సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్, షమి అండ్ జంపా. సో ఇది ఈ రెండు ప్లేయింగ్ లెవెల్స్. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ 12 ఉంటాయి, ఒక్కటి కూడా చేంజ్ ఉండదు. సో నో చేంజ్ ఇన్ ద ప్లేయింగ్ 12. ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా వీళ్ళే వస్తారు ఖచ్చితంగా. సో ఇది తీసేస్తే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండబోతున్నారంటే హెడ్. నేనైతే ఎస్ఆర్హెచ్ సైడ్ నుంచి హెడ్కి అయితే ఇస్తున్నా. తను ఒక మళ్ళీ అదే ఓపెనింగ్ అంతే బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చి పవర్ ప్లే తర్వాత కూడా హెడ్ ఉంటే ఖచ్చితంగా మనం 300 స్కోర్ అయితే చూడబోతున్నాం. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి హెడ్ కానీ మంచి స్టార్ట్ ఇచ్చి పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా హెడ్ క్రీజ్లో ఉంటే డామ్ ష్యూర్ 300 స్కోర్ మనం ఈ రోజు మ్యాచ్లో అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం. సో ఇందులో వచ్చేసి పంత్కి నేను మళ్ళీ ఇస్తున్నా. ఎందుకంటే పంత్ కొత్త ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అయిన తర్వాత పంత్ ఆడడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అప్పుడు పంత్ కంట్రిబ్యూట్ చేయలేదు. పంత్ వచ్చి కొన్ని డాట్ బాల్స్ పెట్టి వికెట్ ఇచ్చాడు. లైక్ దాని తర్వాత వాళ్ళు పెద్దగా యాక్సలరేట్ చేయలేకపోయారు లాస్ట్ మ్యాచ్లో. సో పంత్ కొంచెం ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ అవుతాడు మనకైతే. పంత్ బాగా ఆడితే ఈ టీంకి ఇంకా బాగా మంచి టోటల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పంత్ ఈస్ గోయింగ్ టు బి ద ఎక్స్‌ఫాక్టర్ ఫర్ మీ ఇన్ ఎల్ఎస్జి. సో ఈ 2 టీమ్స్లో ఎక్స్‌ఫాక్టర్స్ అయితే ఇలా ఉంటారు. సో కీ బ్యాటిల్స్ ఎలా ఉంటాయంటే షమి పవర్ ప్లేలో వేస్తాడు, ఇటువైపు పవర్ ప్లేలో మార్ష్ అండ్ మార్క్రమ్ ఓపెన్ చేస్తారు. సో మార్ష్కి బౌన్స్ ఇస్తే కొట్టేస్తాడు బ్రో, ఎందుకంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో పెరిగాడు, బౌన్స్ పిచెస్ చాలా అలవాటు. అందుకే మన వైజాగ్లో బాగా క్లిక్ అయ్యాడు. మన మిచెల్ మార్ష్ బౌలింగ్ చేయడు, ఓన్లీ బ్యాటింగే. ఇంపాక్ట్ ప్లేయర్గా బయటకు వెళ్ళిపోతాడు. సో తనకి బౌన్స్ ఇవ్వకుండా తనకి ఫుల్లర్ లెంత్ బాల్ స్వింగ్ చేస్తే మాత్రం తను స్ట్రగుల్ అవుతాడు. సో షమి వర్సెస్ మిచెల్ మార్ష్ అండ్ ఏడెన్ మార్క్రమ్ ఎలా ఉండబోతుంది, పూరన్, ఈ మూడు అయితే లైక్ ఒకవేళ తొందరగా వికెట్ పడితే పూరన్ వస్తాడు. సో ఇది ఎలా ఉండబోతుంది బ్యాటిల్ అని చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మణిమరన్ సిద్ధార్థ్ అండ్ మన లాస్ట్ మ్యాచ్లో షార్దుల్ ఠాకూర్ మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్ 2 వికెట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఇప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ మీద బౌలింగ్ అలా చేసి షార్దుల్ ఠాకూర్ వికెట్స్ ఇవ్వగలరా, అది చూడాలి. అండ్ మణిమరన్ సిద్ధార్థ్ తను లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ మణిమరన్ సిద్ధార్థ్. సో తను పవర్ ప్లేలో వేయకపోవచ్చు లైక్ ఈసారి, ఎందుకంటే 3 ఉన్నారు ఆడ లెఫ్ట్ హ్యాండర్స్ పైన టాప్ ఆఫ్ ద ఆర్డర్లో. వాళ్ళకి స్పిన్ ఇచ్చి స్పిన్ ఆఫ్ స్పిన్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తే పిచ్చి కొడతారు వాళ్ళు. సో మోస్ట్లీ తను పవర్ ప్లేలో వేయకపోవచ్చు. రైట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు, క్లాసెన్ అండ్ నితీష్ వచ్చినప్పుడు తన అటాక్లోకి రావచ్చు.
సో దిగ్వేష్ రాటి మంచి మిస్టరీ స్పిన్నర్. ఆ మిస్టరీకి లాస్ట్ మ్యాచ్ బాగానే వర్కౌట్ అయ్యింది, వికెట్స్ ఇచ్చాడు. సో ఆ మిస్టరీ బౌలర్ ఇన్ ద పవర్ ప్లేలోనే వేసాడు. సో ఈసారి కూడా వేస్తాడా, ఆయన వేస్తే హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎట్లా రెస్పాండ్ అవుతారు దానికి, ఇవి అయితే కీ బ్యాటర్స్ గా కనిపిస్తున్నాయి మనకి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మనందరి ఫేవరెట్ ప్రిడిక్షన్ మీటర్. సో ప్రిడిక్షన్ మీటర్ వచ్చేసి నేనైతే SRH కి 75% అయితే ఇస్తున్నా, LSGకి అయితే 25% అయితే ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే SRH హోమ్ పిచ్ లో రికార్డ్ చాలా చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి పొరపాటున బాగా స్కోర్ కొట్టేసి వాళ్ళకి ఇచ్చారు అంటే LSGలో కూడా బ్యాటర్స్ ఉన్నారు, కానీ దాన్ని కంట్రోల్ చేసే బౌలర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ కొన్ని వీక్నెసెస్ అయితే ఉన్నాయి లైక్ LSG బ్యాట్స్మెన్స్ కి. లైక్ పూరన్ ఫస్ట్ 15 balls తీసేస్తే స్ట్రగుల్ అయితే తను స్ట్రగుల్ అవుతాడు. మిచెల్ మార్చ్ కి లైక్ బౌన్స్ చేయకపోతే తను స్ట్రగుల్ అవుతాడు. మార్కరమ్ స్ట్రైక్ రేట్ అంత గొప్పగా ఉండదు, లైక్ 130, 140s లో ఉంటుంది. పంత్ స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ఇంత హైయెస్ట్ టార్గెట్ ఉన్నప్పుడు పైన 4 స్ట్రగుల్ అయితే చాలా కష్టం. సో వీళ్ళు ఇటువైపు చూసుకుంటే వీళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇషాన్ కిషన్ 100 కొట్టేసి వస్తున్నాడు. సో మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. వీళ్ళు మంచిగా క్లిక్ అయ్యి ఒక భారీ స్కోర్, నేనైతే ఈ మ్యాచ్ లో 300+ స్కోర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా. బౌలింగ్ లైనప్ లైక్ శార్దుల్ ఠాకూర్, లైక్ లెఫ్ట్ హ్యాండర్స్ ముగ్గురు ఉన్నప్పుడు మరివరన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాటి చాలా ర్యాంక్ షార్ట్ డెలివరీ చేశాడు. బట్ అప్పుడు ఢిల్లీ బ్యాట్స్మెన్ క్యాపిటలైజ్ చేసుకోలేదు. SRH బ్యాట్స్మెన్స్ ఉన్న క్వాలిటీకి వాళ్ళైతే వదలరు. సో దిగ్వేష్ రాటి కూడా ప్రిన్స్ యాదవ్ పేస్ ఉంది కానీ పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. సో నా షాబాజ్ అహ్మద్ కానీ వీళ్ళంతా కొంచెం బౌలింగ్ లో ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది బాగా. యంగ్ బౌలింగ్ అటాక్ ఇది అగైన్స్ట్ పిచ్చిగా కొడుతున్న SRH బ్యాట్స్మెన్ మీద. సో ఖచ్చితంగా SRH కి 75 ఇస్తాను నేను, LSGకి అయితే 25 అయితే ఇస్తున్నా. సో మీ ప్లేయింగ్ రోల్స్ ఏంటి, మీ ప్రెడిక్షన్స్ ఏంటి అన్నీ నాకు కమెంట్స్లో చేయండి. మనం అయితే కమెంట్స్లో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.